హరీష్ రావు గారు గ్రహించుకోవాల్సింది, మేము మీలాగా దళిత బంధు పేరిట దళితుని మోసం చేయలే. చేవేళ్ల డిక్లరేషన్ పరిపూర్ణంగా అమలవుతూ ఉంది. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేయబడింది. దాంతోపాటు వాళ్ళకు స్పీకర్తో పాటు 4 మంత్రి పదవులు దళిత వర్గానికి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది మాన్యులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క చొరవ వల్ల రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్లో 4 మంత్రులు తీసుకున్నారు. మీ హయాంలో ఒక డిప్యూటీ సీఎం చేసి అర్ధరాత్రి తల నరికినటువంటి సందర్భం, అర్ధరాత్రి బర్తరఫ్ చేశారు. మీరు దళితుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. పరిపూర్ణంగా దళితులకు న్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట వేయకండి, వేస్తే మేము కొనే ప్రశ్న లేదన్నది బీజేపీ వారు కాదా? వారు వేస్తే ఊరి అన్నది టీఆర్ఎస్ నాయకులు కాదా? వాళ్ళు ఇవాళ కూడగలుపుకొని కల్లాల పొంటి తిరుగుతూ ఉన్నారు. రైతులు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి వచ్చింది. నిన్ననే మా ఉత్తమ్ కుమార్ చెప్పినారు. ఆనాడు చేవెళ్ల డిక్లరేషన్ లో చాలా విషయాలు చెప్పారు. 30 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా ఏం చెప్పింది? చేవెళ్ల డిక్లరేషన్ లో మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఎస్సీలకు, ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 50,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు లాక్కున్నాడు. పరిశ్రమల పేరిట బడా బడా కార్పొరేటర్ల కోసం, కంపెనీల కోసం ఎస్సీ ఎస్టీల 50,000 ఎకరాల భూములు గుంజుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. చెప్పిందేమో పట్టాలు ఇస్తా అన్నాడు, పట్టాలు ఇవ్వలేదు. కానీ 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు లాక్కున్నాడు. నా భూములు ఎందుకు లాక్కుంటావయ్యా అని మా లంబాడీలు తిరగబడితే బేడీలేసి జైళ్లలో పెట్టిన రేవంత్ రెడ్డికి మనం అందరం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచినా అని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ. ఆ లంబాడీలే నువ్వు బేడీలు వేసినావు, కానీ నిన్ను మర్చిపోము. నువ్వు వేసిన బేడీలు మర్చిపోము. తప్పకుండా ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.